సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక వ్యక్తి డ్రగ్స్కు బానిసైతే అతని జీవితం ఎలా పతనమవుతుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం. మొదట్లో ఒకసారి సరదా కోసమనో, లేదంటే ఫ్రెండ్స్ బలవంతం చేశారనో, లేదా తమ బాధను కొద్దిసేపు మర్చిపోదామనో ఒక్కసారి డ్రగ్స్ అలవాటు చేసుకున్నారంటే అది మీ జీవితాన్ని ముంచేస్తుంది. ఒక్కసారి మీరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటే అది వ్యసనంలా మారి ప్రతిరోజు డ్రగ్స్ తీసుకోకపోతే శరీరం సహకరించని స్థితి ఏర్పడి మనిషి పూర్తిగా దానికి బానిసైపోతాడు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈరోజు ఉదాహరణగా ఒక చిన్న కథను మీకు చెప్పబోతున్నాను. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి యువకుడి కథ. నిశాంత్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలివైన యువకుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తల్లిదండ్రులకు అతనే లోకం. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు అతని మీద. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆఫీస్ ఒత్తిడి తట్టుకోలేక కొందరు తప్పుడు స్నేహితుల పరిచయంతో నిశాంత్ మొదటిసారి డ్రగ్స్ రుచి చూశాడు. మొదట్లో నెలకోసారి తీసుకుంటే ఏమవుతుందిలే అనుకున్నాడు నిశాంత్. కానీ మెల్లగా అది వారానికి ఒకసారి, ఆ తర్వాత రోజుకు ఒకసారిగా మారింది. డ్రగ్స్ తీసుకోకపోతే చేతులు వణకడం, తీవ్రమైన కోపం రావడం, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు మొదలయ్యాయి. జీతం డబ్బులన్నీ డ్రగ్స్కే సరిపోయేవి కాదు. డబ్బులు చాలకపోవడంతో ఇంట్లో వాళ్లకు అబద్ధాలు చెప్పి డబ్బులు అడగడం, బంగారం తాకట్టు పెట్టడం మొదలుపెట్టాడు. ఆఫీస్కు సరిగ్గా వెళ్ళకపోవడం, పనిపై శ్రద్ధ లేకపోవడంతో మేనేజ్మెంట్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. కొడుకు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారిపైనే ఎదురుదాడికి దిగేవాడు. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండే నిశాంత్ ఇప్పుడు డ్రగ్స్ కోసం ఎంతటికైనా తెగించే క్రూరుడిగా మారిపోయాడు. చివరికి ఒకరోజు డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనం చేస్తూ తండ్రికి దొరికిపోయాడు. ఆ గొడవలో తండ్రిని తోసేసి రోడ్డు మీదకు పరిగెత్తాడు. ఆ రాత్రి డ్రగ్స్ ఓవర్డోస్ అవ్వడంతో స్పృహ తప్పి డ్రైనేజ్ పక్కన పడిపోయాడు. పోలీసులు అతన్ని హాస్పిటల్లో చేర్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు గుండె లవిసేలా ఏడ్చారు. ఆ క్షణంలో నిశాంత్కి అర్థమైంది తాను ఒక నిమిషం ఆనందం కోసం ఎంత పెద్ద తప్పు చేశాడో, తన జీవితాన్ని ఎలా బుగ్గిపాలు చేసుకున్నాడో. కథ అక్కడితో ముగిసిపోలేదు. నిశాంత్ తప్పు తెలుసుకున్నాడు. కానీ ఆ నరకం నుంచి బయటపడడం అంత సులువు కాలేదు. తల్లిదండ్రులు అతన్ని ఒక మంచి డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్, థెరపీ మరియు మందుల సహాయంతో నిశాంత్ మెల్లమెల్లగా కోలుకున్నాడు. ఆ సమయంలో కుటుంబం అందించిన మానసిక మద్దతు అతనికి కొండంత అండగా నిలిచింది. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత నిశాంత్ మళ్ళీ సాధారణ మనిషి అయ్యాడు. డ్రగ్స్ అనేవి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక పూర్తి కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. బాధకు మత్తు పరిష్కారం కాదు. మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలే కానీ మత్తులో మునిగిపోతే బాధ తీరదు కదా. పైగా జీవితం నాశనమవుతుంది. సమస్యలు తాత్కాలికం, కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే వినాశనం మాటల్లో చెప్పలేము. అందుకే డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు.